ఈరోజు ఏదైతే కార్యక్రమం ఏర్పడిందో చాలా రోజుల తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుల వారికి ఒకటే సందేశం అనుకోండి, మాకు అక్కడున్న ఇబ్బంది కాబట్టి మీకు వాస్తవాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఎప్పుడైనా కూడా సరే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అవసరాలు పంచేట్లు ఉంటాయి కాబట్టి జరిగినాయి. కానీ పార్టీ కార్యవర్గానికి సంబంధించిన మట్టుకు 10 సంవత్సరాలు రాక్షస పాలన ఎదుర్కొని ఎవరైతే ఉన్నా తిండి ఉన్నా లేకున్నా ఉపవాసం ఉండి ఒక్క పూట తిని వాళ్ళ జెండా పట్టుకొని పార్టీ కోసం తిరిగిండ్రు. అదేవిధంగా వాళ్ళ పరిస్థితి ఒకరొకరు నా మీదనే 26 కేసులు పెట్టింది. అట్లా జిల్లాలో చాలా మంది మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నప్పుడు కేసులకు భయపడకుండా మేము చేసుకుంటూ పోయాను. ఇప్పుడు ఏదైతే కార్యవర్గం సరే తప్పకుండా పార్టీ పరిస్థితిని బట్టి చేసుకోవచ్చు. కానీ జెండా బట్టి తిరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఎవరైతే తిరిగిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు మాత్రం సరైన సంస్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించకపోతే వచ్చే ఎన్నికలలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అది మొన్నటి కనబడ్డది వాస్తవాలు. ఇవాళ గౌరవంగా చెప్తున్నా, నేను గర్వంగా చెప్తున్నా. ఈరోజు మంత్రాల జిల్లా అధ్యక్షులు మా వైఫ్ సురేఖ గారు ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఇప్పుడు 4 గెలిచినాయి. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు మేము గెలిచాం. ఇప్పుడు చెన్నై మన ఖానాపూర్ కూడా జన్నారం మండలి ఇక్కడనే ఉంటుంది. జన్నారం మండలి వచ్చే వరకు మన బొజ్జు అవుతుంది 3000 మైనస్, జన్నారం మండలి 6000 ప్లస్ వస్తే 3000 బొజ్జు గెలిచింది. ఈ రకంగా జరిగింది. మరి మిగతా జిల్లాలలో 6 సీట్లు ఓడిపోయినాం. దానికి కారణం ఎవరో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఇక్కడ ఉందా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. దానికి ఎవరెవరు ఏమేం చేశారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. రేపు ప్రభుత్వంలో కానీ అధ్యక్షుడు గారిని కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి గారిని కోరేది ఒకటే. అధ్యక్షుడు గారిని ఇన్ఛార్జ్ మంత్రి కోరేది సమతే స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిందో ఇవాళ వచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చింది, అధికారం ఉన్నది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఇది ఒకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన వాళ్ళని గౌరవించండి, వాళ్ళని గుర్తించండి, వాళ్ళకు వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ అవకాశం ఇవ్వండి. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతం